इत्तेहाद हुकूमत के 2 साल मुकम्मल होने के मौके पर मुश्तरका मगरबी गोदावरी ज़िले में TDP कायदीन और कारकुनान ने घर घर पहुंचकर अवाम के मसाइल और आरा मालूम किए। एल्लोरा ज़िले TDP सदर और रुकन असम्बली बदेती चंटई ने बताया है कि अवाम ने ख़ास तौर पर पेंशन में इजाफे और मकानात के लिए कर्ज से मुतल्लिक़ मसाइल पेश किए। उन्होंने कारकुनान से अपील की है कि आइंदा मुकामी इदारों के इंतखाबात में ज़िले के तमाम हल्कों में TDP को भारी अक्सरियत से कामयाब बनाने के लिए मेहनत करें। साथ ही हुकूमत की फलाही स्कीमों को अवाम तक वसी पैमाने पर पहुँचाने की हिदायत दी। नारा चंद्रबाबु नायडू नायकत्వం नारा चंद्रबाबु नायडू नायकत्వం नारा लोकेश बाबु नायकत्వం नारा लोकेश बाबु नायकत्వం। నమస్కారం। ఈరోజు ప్రతి నెల కూడా ఏదైతే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీస్లో జిల్లా పార్లమెంటరీ కమిటీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో దానిలో భాగంగానే మరి ఏలూరు పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో మరి సభ్యులందరితో కూడా జిల్లా పార్టీ కార్యక్రమంలో ఈ రోజున మరి మీటింగ్ నిర్వహించడం జరిగింది। దీనిలో మరి ఏదైతే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి నెలల నుంచి కూడా ఏదైతే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారో దాని గురించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని మరి అందరం కూడా చర్చించడం జరిగింది। దీనిలో భాగంగా మరి ఎక్కువ మంది ఏదైతే పెన్షన్ల గురించి అడిగారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది। దాన్ని సెప్టెంబర్ మరి ఫస్ట్ వీక్లో ఆల్రెడీ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది। వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది। అది మోస్ట్ ప్రాబబ్లీ అప్పుడు అయిపోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా మేము పార్లమెంటరీ కమిటీ తరఫున దాన్ని కూడా తీర్మానం చేసి ఏదైతే లోగడ 19 నుంచి 24 వరకు కూడా అర్హత ఉండి కూడా తీసేశారో ఆ పెన్షన్లు వాటిని కూడా పరిగణలోకి తీసుకుని అవి కూడా ఇమ్మని చెప్పి మేము పార్లమెంటరీ కమిటీ తరఫున తీర్మానం చేయడం జరిగింది। అదేవిధంగా ఏదైతే మంచినీటికి సంబంధించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు క్లియర్ అయినాయి। కానీ ఎలినోవా ప్రభావం వల్ల ముందు మంచినీటి ప్రాబ్లం ఏదైనా ఉన్నట్టయితే మొదటి ప్రాధాన్యత మంచినీటికి ఇవ్వాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మంచినీటికి సంబంధించి ప్రజలకి ఇబ్బంది జరగకూడదని చెప్పి అది కూడా తీర్మానించడం జరిగింది। అదేవిధంగా 19 నుంచి 24 వరకు ఏదైతే హౌసింగ్లో ₹1 పడి కానీ అదేవిధంగా వాళ్ళని కట్టుకోమని చెప్పినప్పటికీ కూడా ఆ రోజున కట్టుకున్న ఇళ్ళన్నింటికి